పరిచయ వేదిక రోజు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు మేడం మీరు అక్కడ? ఒక రకం కాదండి చెప్పాలంటే. ముఖ్యంగా పరిచయ వేదికకు వచ్చేటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ, ఎక్కువ మంది పురుషులు వాళ్ళకి తోడు తెచ్చుకుంటారు. ఇప్పుడు పరిచయ వేదిక అంటే ఒక 100 మంది 200 మంది ఉండే హాల్ బుక్ చేసామనుకోండి, పెళ్లి కొడుకు ఒకడు వస్తాడు, వాడికి తోట పెళ్లి కొడుకులు 3 వస్తారు. వీళ్ళందరికీ హాల్ సరిపోదు కదా, ఎంతమందిని తీసుకొచ్చి కూర్చోబెడతాం. మీరెందుకయ్యా వచ్చారంటే ఆయనకి తోడు వచ్చామండి. 50 ఏళ్ళు వచ్చి ఇంకొకటి 25 ఏళ్ల పెళ్లిలో అంటే ఏదో ఆవిడ అందచందాలు చదువులు ఇంకా ఏవేవో ఉంటాయి, నేను అడగలేనేమో నెర్వస్ అయిపోయి అని తోడు తెచ్చుకున్నాడంటే అర్థం ఉంది. 50 ఏళ్ళు వచ్చి మనకు కొంత మెచ్యూరిటీ వచ్చి ఆవిడ అందచందాలు చూసి చేసుకునే వయసు కాదు. ఎన్నిసార్లు చెప్తానో ఈ విషయం, ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఆవిడ అందచందాలు చూసి చేసుకోవట్లా, నీతో ఆవిడకి ఆ కంపాటబిలిటీ ఉందా లేదా, రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎర్రగా బుర్రగా ఉందని చేసుకున్నావు. కంపాటబిలిటీ లేకపోతే ఏంటి ప్రయోజనం? అంచేత నీ జీవితం ప్రశాంతంగా వెళ్తుందా లేదా ఆవిడతో అన్నది కదా నువ్వు చూసుకోవాలి. మీ ఇద్దరు చూసుకోండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి అంటే వెనకాల వచ్చేస్తారు. వాళ్ళని బయటికి పంపేస్తాం, మీరు రావడానికి వీలేదు, ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళాలని. అది మేము వాళ్ళకి పెట్టే మెసేజ్లో కూడా పెడతాం, ఒక్కరు మాత్రమే రావాలని. వాళ్ళు వెళ్ళరు, బయటికి వెళ్ళరు, అక్కడే కూర్చుంటారు. అక్కడక్కడ సోఫాల్లో కూర్చుంటారు. వెళ్తామండి చెప్పారు కదా వెళ్తాం అంటారు. మా హడావిడిలో మేముంటే ఎప్పుడో దూరేస్తారు. ఎక్కడ కాపలా కాస్తాను చెప్పండి. వీళ్ళని కాపలా కావాలంటే నాకు ఎంతమంది మనుషులు ఉండాలి. అందుకని హోటల్లో కుర్రాళ్ళని హెయిర్ తీసుకుంటాను. వాళ్ళు కూడా అంత బాధ్యతగా చేయరు, ఏదో 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 డబ్బులు ఇస్తారు కదా, ఫోన్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు కదా, ఏదో చూసుకుంటూ ఉంటారు. ఈయన మధ్యలో దూరేస్తాడు అంతే. ఏం మా వాళ్ళు అప్పుడు ఉన్నాడయ్యా అంటాడు, సరే వెళ్ళండి అంటాడు వీడు. అలా కొంతమంది దూరేస్తారు. ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. వాళ్ళకు కూడా ఒకళ్ళు ఇద్దరు వస్తుంటారు, వాళ్ళ అమ్మనో పిన్ననో అక్కనో ఎవరో వస్తుంటారు. ఒక ఆవిడ ముసలావిడ వచ్చింది, మేము ఒప్పుకోలేదు, ఆవిడ కింద వెయిట్ చేస్తోంది. సరే నేను కిందకి వెళ్ళి మళ్ళీ కింద కూర్చున్న వాళ్ళని కూడా బయటికి పంపేస్తుంటారు. ఎందుకంటే ఈ టోకెన్ తీసేసుకుని వీళ్ళు వచ్చి వీళ్ళకి ఇచ్చేస్తుంటారు కదా, అందుకని వాళ్ళని కూడా బయటికి పంపేస్తుంటారు. ఆవిడ వెళ్ళమంటే వెళ్ళకుండా కూర్చుని, ఈ హోటల్ అంతా మీదా, మీ సొంతమా అని అడుగుతుంది. నువ్వు రావడానికి వీలు లేదమ్మా అంటే నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. నేను మీ రూమ్లో మీ హాల్లో కూర్చోలే కదండి, నేను బయట కూర్చున్నాను. నువ్వు బయట రోడ్డు మీద ఎక్కడైనా కూర్చో, ఎదురుగుండా మెట్రో స్టేషన్ ఉంది అక్కడ కూర్చో, ఈ ప్రెమిసెస్లో కూర్చోవద్దు అంటే నువ్వు ముసల్దానివి కరెక్టే, నువ్వు మీటింగ్కి రాలేదు నాకు అర్థమవుతోంది. నీ పిల్ల 25 ఏళ్ళ కూచేం కాదు కదా, 50 ఏళ్ళు వచ్చిన ఆవిడ చూసుకుని ఆవిడ రాలేదా, అప్పుడు ఫోన్ చేస్తే నువ్వు రావచ్చు కదా అంటే ఎంత వాదిస్తుందో ఆవిడ నాతో.